విశాఖలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ప్రసంగం చేశారు. ఆయన ప్రధాని మోదీని నమో పేరిట కొనియాడారు. సిటీ ఆఫ్ డెస్టినీకి వచ్చిన నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతి భారతీయుడి హృదయాల్లో నమో ఉన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది అంటే ఈ కారణం నమో. ఆయన ప్రధాని అనే పదానికి కొత్త అర్థాన్ని ఇచ్చారు. గతంలో ప్రధానులుగా ఉన్నవారు కేవలం ప్రధానిగానే ఉంటే ఇప్పుడు మన నమో ప్రజల మనిషిగా మారారు. నమో విజన్ ప్రపంచ స్థాయిలో ఉండి ఆయన హృదయం మాత్రం భారత్లోనే ఉంటుందన్నారు. పేదల విశ్వాసం, యువత, భవిష్యత్తు, మహిళల ఆత్మగౌరవం అన్ని నమో పట్ల నమ్మకం ప్రకటించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందని దేశంగా మారేందుకు ఆయన కృషి చేస్తున్నారని తెలిపారు. నారా లోకేష్ చంద్రబాబు యొక్క విజన్ 2020ని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆ విజన్ యొక్క ప్రయోజనాలు భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు ఆక్సిజన్ అందిస్తున్నారని, సిబిఎన్ యొక్క సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర దశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది. 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు. 1,85,000 కోట్లతో పొడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది. నక్కపల్లిలో 1877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, అనేక రోడ్ల ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. రాష్ట్ర ప్రజల తరపున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం. నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. 3వ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు. ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాను. I would like to thank the Honorable Prime Minister Narendra Modi ji for his continued support and unconditional love for the people of Andhra Pradesh. Sir, under the double engine Sarkar, Andhra Pradesh will not only transform itself into a fastest growing economy, but also contribute to the nation building. I believe strong states make strong nations, sir. North, south, east, west, wherever we go, there is only one mania, that is Mana Namo Mania. Andarki Namaskaram, Jai Hind.